హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిదేవి నేచురల్ హోమ్. ఇక్కడ మా వారు ఏం చేస్తున్నారంటే మైసూర్ బోండాకి పిండి కలుపుతున్నారండి. అది అన్హెల్దీ, బట్ ఎప్పుడైనా ఒక్కొక్కసారి తినొచ్చు కదా, అలాగనమాట. అయితే పెరుగు వేసుకున్నారండి. పెరుగులో కొద్దిగా వాటర్ వేసుకున్నారు. అది బేకింగ్ సోడా అండి. బేకింగ్ సోడా వేసిన తర్వాత సాల్ట్ వేస్తున్నారండి. తగినంత మనం సరిపడగా వేసుకుంటున్నాం. తర్వాత వామ్ అనేది వేస్తున్నారండి. అందులో వామ్ అంటే అరుగుదలకు బాగా పనిచేస్తుంది కదా. ఇప్పుడు మనం ఇది మైదాతో చేసుకుంటున్నాం కదండి, అన్హెల్దీ. ఎప్పుడైనా ఒక్కొక్కసారి అయినా మేము తిని కూడా చాలా రోజులు అయిపోతుంది. చాలా రోజులు కాదు, నెలలే అయిపోతుంది. సరే ఒకసారి చేసుకుందాం అని అడిగితే సరే అన్నారండి. అదిగోండి మైదా కూడా వేస్తారు. అదిగోండి ఇప్పుడు బాగా కలపాలండి. అది బాగా కలపాలి. మా వారు అది బాగా కలుపుతున్నారండి. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి. మా ఫ్యామిలీలో అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మీ సపోర్ట్ కూడా ఉంటే నేను ఇంకా ముందుకై మంచిగా వీడియోస్ అన్నీ తీసి మంచిగా మీ ముందుకి వస్తానండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. సాయిదేవి నేచురల్ హోమ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, అలాగే కామెంట్ కూడా చేయండి. పిండి ఎంత బాగా కలిపితే బజ్జీలు అంత బాగా వస్తాయండి. అదిగో కొద్దిగా వాటర్ కూడా వేసుకుంటున్నారు. కలపడం అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు దీన్ని ఇలాగా ఓవర్ నైట్ వదిలేయాలండి. ఇంక ఇప్పుడు మూత పెట్టేసి నైట్ అంతా ఇలా వదిలేసి పొద్దున్న చూద్దామండి. ఇదిగోండి మార్నింగ్ కల్లా ఇప్పుడు వేసుకోవచ్చండి. ఇదిగోండి గ్యాస్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేస్తున్నారండి. అదిగోండి చట్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. ఇది ఆల్రెడీ చట్నీ పల్లి పుట్నాల చట్నీ అండి. ఇది నా ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అందులో కొబ్బరి వేసాను, ఇందులో కొబ్బరి వేయలేదండి, అంతే తేడా. ఇప్పుడు కొబ్బరి నా దగ్గర లేదు, అందుకే వేయలేదు. అదిగోండి బజ్జీలు అయితే వేస్తున్నారు. నేను చిన్నగా వేయమన్నాను, కాకపోతే కొంచెం పెద్దగానే వేశారు. వేసేటప్పటికి ఇంకా ఉబ్బి కొంచెం పెద్దగానే వచ్చాయండి. ఇంకా చిన్నగా వేసుకుంటే కూడా చాలా బాగుంటాయండి. ఇంకా చిన్నగా వేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా బాగుంటాయండి. అందులో ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకుంటే బాగుంటాయండి, చాలా బాగుంటాయి. నేను వేయలేదు ప్రస్తుతానికైతే. మరింత టేస్ట్ పెరుగుతుందండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుంటే. నేను ఇంక వేయలేదు, నాకు జలుబు చేసిందండి, అందుకని. ఓకే, అదిగో చూడండి ఎంత బాగా ఉబ్బాయో.
ఇదిగోండి బజ్జీలు అనేవి వేగిపోయినాయండి, తీసేస్తున్నారు. తీసేసి సెకండ్ బ్యాచ్ అనేది వేస్తారండి. సెకండ్ బ్యాచ్ కూడా వేగిపోయినాయండి, తీసేస్తున్నాను. ఇంకా మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అదిగోండి గ్యాస్ కూడా బంద్ చేశాను. మనం ఆయిల్ నుంచి బజ్జీలు తీసినాకే గ్యాస్ అనేది బంద్ చేయాలండి. అలా చేయకపోతే అవి బాగా మెత్తగా అనేవి వచ్చేస్తాయండి. అదిగోండి చట్నీ కూడా సిద్ధమైంది, మా వారికి ఇస్తున్నానండి. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.